కరూర్ సంఘటనకు సంబంధించి అదే నోరు ఏమని మాట్లాడుతున్నాయంటే, ఒక హీరోని చూడడానికి, ఒక తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ని చూడడానికి తొక్కిసలాట జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజల తప్పే. అదే యోగి ఆదిత్యనాథ్ గారి మహాకుంభమేళలో జరిగినటువంటి ఇష్యూ ఎవరు తప్పన్నారు? ప్రభుత్వం తప్పన్నారు. అరే పిచ్చినా కొడుక, ఎవరిది ఎక్కడ జరిగింది? కోట్లాది మంది పోయినటువంటి చోట తొక్కిసలాట జరగడం కామన్ ఏం కాదు. అతి జాగ్రత్త తీసుకోకపోవడం, అసలు ఏం జరుగుతుందో ఆలోచన లేకపోవడం, అది ప్రభుత్వాన్నే తప్పు అనుకున్నారు. మరి ఈడ ఎవరిది తప్పు? ఈడ విజయ్ది తప్పు కాదు, ప్రజలది తప్పు. అంటే నీ లెఫ్ట్ వింగ్ వచ్చేసరికి, నీ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి లీడర్ అయ్యేసరికి ఈ విధంగా మాట్లాడతారా? అక్కడ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద విషం జల్లుతూ ఇక్కడ విజయ్ మీద చీమ కూడా గర్వకుండా చేస్తారా? ఇలాంటి పరిస్థితుల నుండే ఈ వార్నింగ్ వచ్చింది.